హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. వీడియో అయితే మొత్తం రాజస్థాన్ జైసల్మేర్ గురించి అయితే ఉంటుంది. రాజస్థాన్ రోడ్స్ మీద చాలా వరకు జాగ్రత్త వెళ్ళాలి. మోస్ట్ ఆఫ్ ది టైమ్ మేకలు కానీ లేదా మధ్యలో కౌస్ ఉంటాయి, లైక్ రాజస్థాన్ ఎంటర్ కాకముందే. సో ఈ రోడ్స్లో కాస్త నైట్ టైమ్స్ అయితే చాలా కేర్ఫుల్ వెళ్ళాలి. ఇక మేమైతే వచ్చే ముందే హోటల్ అయితే బుక్ చేసేసుకున్నాము 1 day ముందే, ఎందుకంటే ఎండలు కూడా చాలా ఉన్నాయి అండ్ కంపారిటివ్లీ ప్రైజెస్ అయితే తక్కువనే ఉన్నాయి. బికాస్ సమ్మర్లో ఎవరు రాజస్థాన్కి రారు, మేము ఎందుకు వచ్చినామో మాకే తెలీదు. బట్ ఇది ఒక ఎక్స్పీరియన్సే. అండ్ జైసల్మేర్లో మొత్తం హోటల్స్ ఇదే థీమ్లో ఉంటాయి. లైక్ చూడండి, మొత్తం ఎల్లో స్టోన్ అంటారు. ఇక అలా మేమైతే హోటల్లోకి ఎంటర్ అయ్యాము. మేము తప్ప ఆ హోటల్లో ఇంకెవ్వరూ లేరు. మేము 2 rooms తీసుకున్నాము, 4 members ఉండే. సో చాలా బాగుంది హోటల్ కూడా. అది హోటల్ లాగా లేదు, ఒక ఇల్లు టైపే ఉంది. ఇప్పుడే రూమ్ దగ్గరికి వెళ్తున్నాం. ఓకే, 102 ఒకటి, 104 ఒకటి, 2 rooms. రూమ్స్ కూడా ఓకే, బాగున్నాయి. ఏసీ కూడా ఉంది, లేదు మంచిగా ఉంది. గీజర్ పెట్టారు, అది మనం కోల్డ్ హాట్ యూజ్ చేయాలి. ఇక అప్పటికే మాకు ఆకలి అయితే దంచేస్తుంది. చూస్తే స్విగ్గీ జొమాటో ఉండే, చేసాము, బిర్యానీ ఆర్డర్ చేసాము. కానీ వన్ ఆఫ్ ది వర్స్ట్ బిర్యానీ ఐ హావ్ ఎవర్ హ్యాడ్ ఇన్ మై లైఫ్. అది బిర్యానీ కాదు, జస్ట్ దాని మీద కలర్ వేసి ఇచ్చాడు, ఉప్పు లేదు, ఏమీ లేదు. ఇక మేము తెచ్చుకున్న పికిల్స్తోనే ఎలానో అలా తినేసాము. బయట లగేజ్ తీయడానికి వచ్చాము. నిజంగా ధూళి తీరిపోయింది ఆ ఎండలో ఇంత లగేజ్ తీయాలంటే. ఇప్పుడైతే టైం వచ్చేసరికి 4:10 అవుతుంది. ఇండియా పాకిస్తాన్ బార్డర్ దగ్గరికి వెళ్తున్నాము. అండ్ అలానే రిటర్న్ వచ్చేటప్పుడు డెజర్ట్ సఫారీ ఇవన్నీ చూసుకొని వస్తాము. అండ్ రేపు మార్నింగ్ వచ్చేసరికి ఫోర్ట్కి వెళ్తాము. ఎర్లీ మార్నింగ్ వెళ్తే కాస్త బాగుంటుంది. ఇక మేము రేపే స్టార్ట్ అయిపోదాం అనుకుంటున్నాం, ఎందుకంటే ఎండ చాలా చాలా ఘోరంగా ఉంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ 44 degrees ఉంది. అరౌండ్ 4 PM 44 degrees ఉంది. జస్ట్ ఒక 10 minutes అట్లా ఎండలు తిరిగితే ఇట్లా సన్స్ట్రోక్ రావడం అయితే పక్కా, డామ్ షూర్. ఇక మేమైతే అలా స్టార్ట్ అయిపోయాము. అంటే ఎంత ఎండ్ ఉన్నా కూడా బట్ ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఎంత పెయిన్ అయితే ఉందో అంతే కాస్త ఎంజాయ్మెంట్ కూడా ఉంది. అండ్ నైట్ మీకు సరిగ్గా కనపడకపోయి ఉండొచ్చు, బట్ రాజస్థాన్ రోడ్స్ చాలా బాగున్నాయి. ఒక్క బాటిల్ అనేది లేదు. రోడ్ అనేది చాలా నీట్ ఉంది. ఇప్పటి వరకు ఇన్ని హైవేస్ చూసాను కదా, ఈ హైవేలో ఒక పాటల్ అనేది కూడా కనిపించలేదు, అంత బాగుంది. ఇక ఇప్పుడైతే రీచ్ అయ్యాము. బట్ టైమింగ్ అనేది మార్నింగ్ 8:30 to 4 అంట. ఇప్పుడైతే పంపించట్లేరు. అక్కడ సార్ తెలుగు వారే, వరంగల్ అంట. సో సార్ పాపం వాళ్ళ ఆఫీసర్ని కూడా రిక్వెస్ట్ చేశారు, బట్ వాళ్ళ పైన ఆఫీసర్స్ అలౌ చేయట్లేదు. మా ముందరనే స్పీకర్ ఆన్ చేసి మాట్లాడారు రిక్వెస్ట్ చేసి, అయినా పంపించట్లేదు. ఇక కాసేపు అలా మాట్లాడి వెళ్ళాం. జైసల్మేర్ నుంచి బార్డర్కి 130 kilometers ఉంది. పోను రాను 260, మళ్ళీ రేపు వస్తే మళ్ళీ 260, దాదాపు 520 kilometers ఇక్కడనే. 520 kilometers అంటే మాటలేం కావు, పోను రాను. సో ఇక అండ్ ఇక్కడ ఆర్మీ వాళ్ళే హారతి ఇస్తారంట మార్నింగ్. అది చూడడానికి చాలామంది వస్తారంట. బార్డర్ చూడడానికి తక్కువైనా కూడా ఇది హారతి చూడడానికి చాలామంది వస్తారంట. ఇక రిటర్న్ అయ్యేటప్పుడు రోడ్ అనేది చాలా బాగుంది, పక్కనే మొత్తం డెజర్ట్. సో నేను క్లిప్స్ అయితే పెడతాను. బార్డర్ క్లోజ్ ఉందని చెప్పి లాంగే వాళ్ళే వచ్చాము. చూడండి, ఇక్కడ ఏంటంటే మొత్తం మ్యూజియం. 1970లో 1971 ఇండియా పాక్ వార్ అప్పుడు ఇవి అన్ని మెమోరియల్ టైప్. ఎవరైతే చనిపోయారో వాళ్ళ మెమోరియల్స్ పెట్టారు. ఎలా చనిపోయారంటే వాళ్ళు చనిపోతున్నారు అని తెలిసి కూడా లాస్ట్ మినిట్ వరకు ఫైట్ చేశారు. చాలా బ్రేవ్ నిజంగా. ఇది ఎంట్రన్స్.
ఎంట్రీ ఫీ అనేది ఒక 20 రూపీస్ టు 50 రూపీస్ ఎంత ఉంది. బట్ మస్ట్ అండ్ షుడ్ విజిట్ ప్లేస్ అని చెప్పొచ్చు. చాలా బాగుంది లోపల. సో ఇదనేది వీళ్ళ ఆర్మీ జీప్. అసలు అటాక్ అనేది ఎలా అయిందని చెప్పి మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఒక రాత్రి వాళ్ళ ఆర్మీ అంతా మన బార్డర్లో వచ్చేసిందంట. సో ఇక్కడ చాలా తక్కువ మంది ఉండే మన ఇండియన్ ఆర్మీ. ఆ తక్కువ మందితోనే వాళ్ళు చాలాసేపు అవతల ఆర్మీని హోల్డ్ చేశారు. వాళ్ళ ట్యాంక్స్ కూడా ఇక్కడనే ఉన్నాయి. చాలా బ్రేవ్ అసలు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. దాని మీద ఒక మూవీ కూడా వచ్చింది. యూ క్యాన్ సర్చ్ ఇట్ అప్ ఇన్ గూగుల్. అది చాలా బాగుంటుంది మూవీ కూడా. సో రాజస్థాన్లో అయితే ఏదైతే చూడాలనుకున్నామో అది కూడా క్యాన్సిల్ అయింది. బికాజ్ ఇండో పాక్ బార్డర్ అనేది 4కి క్లోజ్ అంట. మాకు తెలియదు అది. సో ఇక అక్కడ అయినా రిక్వెస్ట్ చేశారు, అయినా పంపించలేదు. సో ఇక ఈరోజు అయితే చెక్అవుట్ చేస్తున్నాం. చాలా కంటెంట్ తీయొచ్చు అనుకున్నాను, బట్ ఇక సిచ్యువేషన్స్ అలా ఉండే. సారీ ఫర్ దాట్. ఇప్పుడు ఘోరంగా ఓవర్టేక్ చేసుకుంటూ వచ్చిండు. యూటర్న్ తీసుకొని మరి వెళ్ళినాం. మీకు ఆ వీడియో డిస్ప్లే ఇస్తాను. డాష్ క్యామ్లో రికార్డ్ అయింది. సో వాళ్ళు ఏంటంటే అక్కడ మధ్యలో వర్క్ చేస్తుండే వాళ్ళని ఇక దాదాపు గుద్దేస్తుండే. వాళ్ళైతే ఉరికినారు రోడ్ మీదకి వెళ్ళి. చూడండి ఎలా పాపం మా వర్కరే భయపడి వెళ్ళిపోయాడు. మేము చూడండి సగం మా లెఫ్ట్ అనేది మట్టిలోకి వచ్చేసింది. అంత లీన్ కట్టించాడు. ముందర వెహికల్స్ ఉన్నప్పుడు ఆపుకోవచ్చు కదా, ఎందుకు అంత ఆతృత నాకు ఇది అర్థం కాలే. సో యా, ఇక అలా అయితే మేము రిటర్న్ అయిపోయాము. ఇంకా బెటర్ కంటెంట్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. మీరు కూడా మన సజెషన్స్ ఉంటే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.